శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా విచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఉద్దేశించి గవర్నమెంట్ పెద్దలు విద్యున్మత రాష్ట్ర అధ్యక్షులు ఉమామేశ్వర గారు కొన్ని విషయాలు చెప్పవలసిందిగా కోరుతాం. భారత్ మాతాకి జై. ఈరోజు మన స్వర్గీస్తులు, మన కీర్తి చేసులు భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు 100వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి మన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రొఫెసర్ రాజారావు గారికి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లా రామకృష్ణ గారికి, అలాగే 284 బూత్ అధ్యక్షులు దూరు బాలకృష్ణ గారికి, అలాగే 285 బూత్ అధ్యక్షులు పాంగి ఈశ్వరరావు గారికి, అలాగే కార్యవర్గ సభ్యులు మరి గణపూజారి దేవేంద్ర గారికి, గణపూజారి సుమాతల గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు భారతీయ జనసంఘ్ మరి పార్టీ 1951లో స్థాపించడం జరిగింది. అప్పట్లో మరి వాజ్పేయి గారు అనేక సేవలు అందించి అప్పటి నుండి 1980లో భారతీయ జనతా పార్టీగా రూపకల్పన చేసి అప్పుడు భారతీయ జనతా పార్టీగా స్థాపించడం జరిగింది. మొట్టమొదటిగా మరి జాతీయ అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఆ రోజు అనేకంగా శ్రమించి మరి భారతీయ జనతా పార్టీ 2 స్థానాల నుండి మరి మొన్నటి 303 స్థానాల వరకు పెరిగి మరి 3 దఫాలుగా మరి అధికారం చేపట్టడానికి కారకుడైన ఆయన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు అనేకమైన అత్యోదయ సిద్ధాంతం ఆధారంగా అనేకమైన పథకాలు, అన్నపూర్ణ యోజన పథకం పెట్టి మరి వృద్ధులైన వారికి 10 కేజీలు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసిన పథకాన్ని మరి ప్రవేశపెట్టిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. అలాగే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మరి ప్రవేశపెట్టి అనేక గ్రామాల మారుమూల గ్రామాల్లో తార్ రోడ్డు మరి వేసిన వ్యక్తి మరి వాజ్పేయి గారు. అలాగే అదే కాకుండా అత్యోదయ పథకం పెట్టి మరి ప్రతి కుటుంబానికి ఒక్కరున్నా ఇద్దరున్నా 35 కేజీలు బియ్యం ఇచ్చిన ఘనత వాజ్పేయి గారు. ఆనాడు మరి అనేకమైన ఫుట్పర్ వర్క్ ద్వారా అనేకమైన వేలాదిమైన టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసి ఈరోజు ఆ రోజులో మరి అనేక గ్రామాలకి మట్టి రోడ్డు వేయించిన ఘనత వాజ్పేయి గారు. అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టి ఈరోజు మరి ఆయన రూపకల్పన చేసిన అనేకమైన అత్యోదయ సిద్ధాంత ఆధారంగా చేసిన పథకాలు ఈరోజు నరేంద్ర మోడీ కూడా అదే దారిలో వెళ్ళి మరి దేశ అభివృద్ధిని ఈ పురోగతికి తీసుకెళ్ళడానికి దోహదపడుతుంది. అదే కాకుండా ఈరోజు ఆ రోజుల్లో కార్గిల్ యుద్ధం జరిగింది. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కూడా పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు మరి పాకిస్తాన్కి ఉచ్చపోయించిన వ్యక్తి మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కనుక అలాంటి వ్యక్తి ఈరోజు మనలో లేపిన ఆయన యొక్క ఆశయ సాధన కోసం మనం అందరూ కూడా మరి పనిచేయాలని ఆశిస్తూ ఆయనకి నివాళులర్పించాలని కోరుతూ మరి భారత్ మాతాకి జై.